హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి బ్లౌజ్ హైట్ పెంచినప్పుడు అంటే బ్యాక్ పార్ట్ పెంచేటప్పుడు ఫ్రంట్‌లోన ఏ విధంగా పెంచుకోవాలి అంటే చెస్ట్ దగ్గర పెంచుకోవాలా? లేదంటే సైడ్ జాయింట్ దగ్గర పెంచుకోవాలా? అనేదైతే ఈ వీడియోలో చెప్తానండి. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో, ఇప్పుడు చూడండి స్ట్రెయిట్‌గా అయితే ఇలా స్ట్రెయిట్ కట్ అయితే స్ట్రెయిట్‌గా వేసేసుకోవాలి. లేదంటే క్రాస్‌గా అయితే ఇప్పుడు చూపిస్తున్నాను కదా! ఈ విధంగా వేసేసుకోండి. బ్యాక్ పార్ట్ తీసేసుకోండి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకుంటాం కదా! దాని ప్రకారం అయితే అడ్జస్ట్ చేసుకొని ఇలా పెట్టేసుకోండి క్రాస్‌గా వచ్చేటట్టుగా. నేను బ్యాక్ పార్ట్‌లోన ఈ రౌండ్ అనేది కట్ చేయలేదు. ఎందుకంటే ఇది వర్క్ బ్లౌజ్ అయితే ఇలాగ కట్ చేయకూడదండి. స్టార్టింగే కట్ చేసేయకూడదు. కుట్టేటప్పుడు మాత్రమే రౌండ్ అనేది తీయాలి. అదేవిధంగా ఫ్రంట్‌లో కూడాను ఈ కట్ చేయకుండా ఉంచేయండి. నేను ఇప్పుడు వీడియోలో చెప్తాను ఎలాగనేది. సేమ్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా మార్కింగ్ అనేది చేసేయండి. ఇగోండి ఇలాగా చేశారు కదా! అయిపోయింది. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అనేది తీసేయాలన్నమాట. ఇగోండి బ్యాక్ హైట్ చూసారా ఇది అంతుంది. మొత్తం నాకు 15 ఇంచీలు నార్మల్‌గా రావాలి. ఖర్చుతో కలిపి 16 ఇంచీలు అనేది వచ్చిందనమాట. పైన కింద కలిపి ఖర్చుతో కలిపి 16 ఇంచీలు అనేది పెట్టాను. కుట్టేసరికి 15 ఇంచీలు రావాలి. సో, అదే విధంగా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌లో కూడాను మార్కింగ్ అనేది చేస్తాను చూడండి. ఇక్కడ ఎల్ షేప్‌లో ఇట్లా గీసేసుకున్నాం కదా! చంక దగ్గర. ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వరకు లో కటింగ్ అనేది తీసేసుకోండి ఇలాగా. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా! ఇదే విధంగా లో కటింగ్ అనేది తీసేసుకోండి. హాఫ్ ఇంచ్ తీసేసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే ఆ కార్నర్‌లో అంటే బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు 1.5 పెట్టాం కాబట్టి ఇప్పుడు సరిపోతది. సో, ఫ్రంట్ వచ్చేసి 6.5 వచ్చి డౌన్ అనేది పెట్టానండి. ఇగోండి ఖర్చుతో కలిపి 6.5 పెట్టాను. ఇది కొంచెం రౌండ్‌గా రావాలంటే ఒక పావించి లోపలికి కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తాను. పైన ఖర్చు వదిలేసి ఇక్కడి నుంచి కొంచెం లోపలికి పావించి ఇట్లా గీసేసుకున్నామనుకోండి ఫ్రంట్‌లోన రౌండ్‌గా వస్తదనమాట షేప్ అనేది. ఇగోండి ఇలాగా. అంటే వి షేప్‌లో వచ్చేయకుండా కొంచెం రౌండ్‌గా రావాలంటే ఈ క్రిందన ఇలా కొంచెం ఇలా తీసేసుకోండి. రౌండ్ ఎక్కువ వచ్చేటట్టుగా ఇలా తీసేసుకోండి. ఇది కట్ చేయొద్దండి. తర్వాత ఎందుకంటే ఇది వర్క్ బ్లౌజు. నేను కుట్టేటప్పుడు చెప్తాను, చూపిస్తాను. ఇదైతే ఆది బ్లౌజ్ తీసేసుకోండి. ఆది బ్లౌజ్ తీసేసుకొని ఇక్కడ ఖర్చు వదిలేసి పైనుంచి ఇలా చూసుకోండి. హుక్స్ పట్టి సైడ్ అనమాట. ఇప్పుడు చూసారా నాకైతే కరెక్ట్‌గా వచ్చేసింది. సో, తర్వాత వచ్చేసి ఇగోండి ఫ్రంట్ పార్ట్ పొడుగు ఎలా తీసుకోవాలంటే ఈ పైన ఇగోండి జాయింట్ చేస్తాం కదా! షోల్డర్ దగ్గర ఆ కుట్టు దగ్గర ఇలా పట్టేసుకొని ఇక్కడ డాట్ ఉంది కదండీ! ఈ డాట్ వరకు ఇలా చూసుకోండి. కరెక్ట్‌గా మరీ కిందకి గుంజేయకండి. ఫ్రీగా వదలండి. ఇలా చూసుకొని మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఎంత వస్తుందో అంతవరకు మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఇక్కడేనండి నార్మల్‌గా ఇంకా ఇప్పుడు బ్యాక్ పార్ట్ బట్టి కట్ చేసేసామనుకోండి 2 ఇంచీలు కింద నుంచి మడపెట్టేసి వీళ్ళకి చెస్ట్ అనేది కిందకి జారిపోయినట్టుగా వచ్చేస్తదండి. ఎప్పుడైనా సరే మనకి ఇచ్చే ఆది బ్లౌజ్ కరెక్ట్‌గా ఉందంటే దాని ప్రకారమే కట్ చేసుకుంటేనే కరెక్ట్ నీట్‌గా వస్తదనమాట షేప్ అనమాట. సో, అయిపోయిందండి. ఇప్పుడు స్ట్రెయిట్ లైన్ గీసేసాను కదా! ఇప్పుడు బ్లౌజ్ తీసేసుకొని ఇక్కడ 4 హుక్స్ వరకు ఇట్లా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు నేను చేశాను కదా! ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకొని ఇక్కడ నుంచి 2.5 ఇప్పుడు వీడియోలో చూడండి ఈ విధంగా. తర్వాత 2 ఇంచెస్‌కి అంటే డాట్‌కి వెడల్పు 1 ఇంచ్ ఉందనమాట గ్యాపు. ఇక్కడ హైట్ వచ్చేసి 2.5 ఇంచీలు అనేది ఇచ్చానండి. కర్వ్‌లాగా ఇలా తిప్పండి. అలాగైతే ఇక్కడ రౌండ్ షేప్ అనేది వస్తది. ఇలాగా కర్వ్ అనేది ఇచ్చేయండి. సో, అయిపోయింది కదండీ. ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే లో కటింగ్ అనేది తీసేసానండి లోపల సైడు. అదే ఇక్కడ హైటు ఇందాక చెప్పాను కదా! బ్యాక్ పార్ట్ పెంచుకుంటే ఫ్రంట్ పార్ట్‌లో ఎక్కడ పెంచాలని ఈ కిందననమాట. ఇప్పుడు గీసాను కదా! ఇక్కడ పెంచేసుకుంటే సైడ్ జాయింట్ వేసేటప్పుడు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ 2 కరెక్ట్‌గా వచ్చేస్తాయన్నమాట. ఇంకా ఎక్కువ తక్కువ రావు. ఇక్కడ ఇలా పెంచేసుకుంటే సరిపోద్ది. అయితే నేనైతే ఇది కట్ చేసేస్తానండి. ఆ బ్లౌజ్‌కొచ్చేసి కరెక్ట్‌గే ఉంది అందుకోసము. సో, 2 ఇంచీలకి ఇట్లా మార్కింగ్ అనేది చేసేసాం కదా! ఇక్కడ ఇది కట్ చేయకండి. నెక్ అనేది కట్ చేయొద్దు. వర్క్ బ్లౌజ్ అండి ఇది అందుకోసము. నెక్ కట్ చేయకుండా ఉంచేసుకోండి. తర్వాత ఈ మిడిల్‌లోన ఇక్కడ ఉంది కదా! ఇది హుక్స్ పట్టే వైపు అనమాట. తర్వాత వచ్చేసి ఇది చంకలో ఉంది. సో, ఇప్పుడు చూడండి ఈ బ్లౌజ్ అనమాట వర్క్ బ్లౌజు. ఇక్కడ ఫ్రంట్ నెక్ ఎంత డీప్ ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. అయితే ఇది అంటే వర్క్ ఎంత ఇచ్చారో అంతవరకు అయితే మనం కట్ చేసేయకూడదండి. ఈ డీప్ చూసారా 8 ఇంచీలు వచ్చింది. మామూలుగా ఆది బ్లౌజ్‌లో ఉన్న డీప్ 6.5 ఇంచీలే వచ్చిందనమాట. దీని ప్రకారం వర్క్ ప్రకారం అయితే మనం కట్ చేయకూడదండి. నార్మల్‌గా మనం బ్లౌజ్ ఆది బ్లౌజ్ ఇస్తారు కదండీ! దాని ప్రకారమే ఫ్రంట్ నెక్ అనేది కట్ చేసుకుంటే కరెక్ట్‌గా వస్తది. ఇగోండి ఇక్కడ చూసారు కదా! ఇప్పుడు హైట్ ఎంత వచ్చింది? నాకు 13 ఇంచీలు వచ్చిందనమాట. ఎప్పుడైనా సరే బ్యాక్ పార్ట్ హైట్ పెంచినప్పుడు ఈ సైడ్‌ని మాత్రమే పెంచుకోవాలండి ఫ్రంట్ పార్ట్‌లోన. అలాగైతే సైడ్ జాయింట్ వేసేటప్పుడు కరెక్ట్‌గా వచ్చేస్తది. ఎక్కువ తక్కువ రాకుండా ఎప్పుడైనా సరే అది గుర్తుంచుకోవాలండి. కిందన పెంచేసామనుకోండి ఇంకా అక్కడంటే చెస్ట్ అనేది దిగిపోద్దనమాట.
దిగిపోయింది అనుకోండి ఇంకా బాగోదు, అలాంటప్పుడు బ్లౌజ్ అనేది కుదరదు. ఇక్కడ ఆర్మ్ రౌండ్ ఒకసారి అయితే నేను కొలుస్తున్నాను, అది ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోద్ది కదా, అందుకోసం అనమాట. సో అయిపోయిందండి. ఇక్కడ వచ్చి ఫ్రంట్ నెక్ చూసారా 13 ఇంచీలు వచ్చింది. ఇక్కడ సైడ్ని ఇగోండి చూపించాను కదా, ఈ సైడ్నే కొంచెం ఒక 1/2 ఇంచ్ పెంచేసుకుంటే మనకి సైడ్ జాయింట్ వేసేటప్పుడు కరెక్ట్గా కుదిరిపోద్దండి ఫిట్టింగ్ అనేది. ఇగోండి ఇలాగా. సో రౌండ్ అనేది ఇలాగ ఇచ్చేసాం కదండి. తర్వాత వచ్చేసి ఇగోండి మొత్తం మనం ఏ విధంగా మార్కింగ్ చేసామో అదే విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా కట్ చేసేయండి. ఈ విధంగా నీట్గా ఇలాగ కట్ చేసుకొని వచ్చేయండి. ఇక్కడ రౌండ్ దగ్గర కూడాను ఇక్కడ ఒక 1/2 ఇంచ్ రౌండ్ ఇస్తే సరిపోతుందండి, అంటే లో కటింగ్ అనమాట. ఎందుకంటే బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఆ కార్నర్లో 1.5 మార్కింగ్ చేసాం కదా కరువు తిరిగే దగ్గర, అందుకోసం ఈ ఫ్రంట్ పార్ట్లో 1/2 ఇంచ్ మార్క్ చేస్తే సరిపోద్ది. ఇక్కడైతే ఇగోండి నేను కిందకి దింపాను కదా, అక్కడ వరకు అయితే కట్ చేయను. ఎందుకంటే ఇక్కడ షేప్ బెల్ట్ అనేది 2.5 ఇంచీలు సైడ్ జాయింట్ పెట్టుకుంటే సరిపోద్దండి. సైడ్ జాయింట్ సైడు 2 ఇంచీలు వచ్చేటట్టుగా, అంటే ఖర్చుతో కలిపి అయితే కాదండి, ఖర్చు కాకుండా 2.5 ఇంచీలకి షేప్ బెల్ట్ రెడీ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు సెట్ అయిపోద్ది అనమాట. ఇదిగోండి ఇక్కడ డాట్స్ ఉన్నాయి కదా, ఈ డాట్స్ దగ్గర చిన్న చిన్న కట్స్ అనేవి ఇచ్చేసుకోండి, ఈజీగా ఉంటుంది కుట్టడానికి. మొత్తం ఈ విధంగా కట్ చేసేయండి. ఇదిగోండి ఇలాగా అయిపోయిందండి ఫ్రంట్ పార్ట్ అనేది. ఇక్కడే కదండి ఎక్కువ మందికి బ్యాక్ పార్ట్ పెంచేటప్పుడు ఫ్రంట్ పార్ట్లో హైట్ ఎక్కడ పెంచాలనేది, అంటే కొత్తగా నేర్చుకునే వరకు అయితే కన్ఫ్యూజ్గా ఉంటుందండి. అలవాటు అయ్యే వరకు అయితే పర్వాలేదు, వాళ్ళకి తెలుస్తుంది. ఇది ఓన్లీ కొత్తగా మాత్రమే చూసిన వాళ్ళకి, అంటే కొత్తగా టైలరింగ్ నేర్చుకుంటారు కదండి, వాళ్ళకి మాత్రమే నేను ఈ టిప్ అనేది షేర్ చేస్తున్నాను. సో ఇప్పుడు అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి ఈ ఒరిజినల్ క్లాత్ తీసుకున్నాం కదా, ఇగోండి ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా నీట్గా ఇలా క్రాస్గా వచ్చేటట్టుగా ఒకటే ముందు కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇదిగోండి వర్క్ ఫ్రంట్ సైడు మనకి కనిపించే వైపు వర్క్ వచ్చేటట్టుగా కట్ చేసేసుకోండి. ఫస్ట్ చూడండి ఇక్కడట వస్తుందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఇలాగా కట్ చేసుకొని వచ్చేయండి నీట్గా ఇలాగా. ఇదిగోండి కొంతమంది ఫ్రంట్ పార్ట్లోన ఈ డాట్ ఉంటుంది కదండి, డాట్ దగ్గర కొంచెం ఒక 1/2 ఇంచ్ వరకు కిందికి దింపేయమంటారండి. దింపారనుకోండి ఇంక చెస్ట్ అనేది కిందికి వచ్చేసినట్టు కనిపిస్తుంది, ఇంక అసలు బ్లౌజ్ అనేది డాట్ హైట్ 2.5 ఇంచులు కదండి వేసుకుంటాము. హైట్ 2.5 ఇంచులు వేసినప్పుడు ఇంకా 6 ఇంచ్ కింద దింపేసామనుకోండి బ్లౌజ్ అనేది ఫ్రంట్ పార్ట్ ఇంక కుదరదు అనమాట, అప్పుడు కరెక్ట్ షేప్ అనేది నీట్గా రాదు. ఒకవైపు అయితే కట్ చేసానండి, మిగతా సైడు ఇదిగోండి ప్లెయిన్ క్లాత్ ఎటువైపు ఉందో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. ఇటు సైడ్ అనమాట కొంగు సైడు చూసుకోండి, 1కి 2 సార్లు చెక్ చేసుకొని ఈ విధంగా క్రాస్గా కట్ చేసేసుకోండి. అలాగైతే కరెక్ట్గా వచ్చేస్తుంది బ్లౌజ్ అనేది. ఇదిగోండి ఇలాగా నీట్గా. సో వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరి కొంతమందికి షేర్ అవుతుంది. ఇగోండి ఇలాగా అయిపోయిందండి. సో ఈ బ్లౌజ్ నేను బ్యాక్ పార్ట్ ఒకసారి, అలాగే హ్యాండ్స్ ఒకసారి, ఫ్రంట్ పార్ట్ ఒకసారి 3 వీడియోల కింద పెట్టానండి. అన్ని వీడియోలు చూస్తే మీకు కరెక్ట్గా అర్థమైపోతుంది. సో ఇంతేనండి వీడియో. వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.